గోకారం మండలం గుమ్మలదొడ్డి అండి. గుమ్మలదొడ్డిలో ప్యాటరీ కట్టారండి. పిల్లలకి దురదలు వచ్చేస్తున్నాయండి, వాసనకి ఉండలేకపోతున్నామండి మేము. అవి పిటిషన్ పెడదామని వెళ్తే మీటింగ్కి వెళ్తుంటే మీటింగ్ వల్ల మమ్మల్ని రానివ్వలేదండి. నిరహార దీక్ష చేసామండి 5 రోజులు 6 రోజులు, కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదండి. అవసరం అయితే మీరు పొమ్మంటున్నాడండి. మీరు నిరాహార దీక్ష ఊరు వదిలే పొమ్మంటున్నాడండి అతను. అది దాన్ని ఏమన్నా కొంచెం అది తీయగలిగితే. పువ్వు వచ్చేస్తుందండి, సౌండ్ వచ్చేస్తుంది, అది పౌడర్ లాగా వాటర్ లో కలిసిపోతుంది. పిల్లలకంట స్కూల్కి వెళ్తే వాంతులు వచ్చేస్తున్నాయి, దగ్గులు వచ్చేస్తున్నాయండి. కొంత హార్ట్ ప్రాబ్లం ఉన్న వాసన వచ్చేస్తుందండి, చెడు వాసన వచ్చేస్తుంది. వాసన వల్ల కొంత తలపోటు వాంతుల కింద అయిపోతుందండి పిల్లలకు కూడా. చిన్నపిల్లలకి అలర్జీ కింద వచ్చేస్తుందండి. అమ్మా చంద్రబాబు గారు ఇప్పుడు టీడీపీ గెలిచింది అక్కడ. టీడీపీ మేడం టీడీపీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఆ 4 ఊర్లు మేడం పోడండి. ఆ పోతే వీళ్ళు రానివ్వరండి ఆ ఊరు నుంచి ఈ ఎమ్మెల్యేని, అక్కడే కట్టేస్తారు. ఆ 4 ఊళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మేడం దౌర్భాగ్యం అనిపిస్తున్నారండి వాళ్ళు. నిజంగా శ్మశానం కంటే దారుణమైన పరిస్థితుల్లో ఆ ఊరిలో సగం మంది వదిలేసి వెళ్ళిపోయారండి, ఊరు వదిలేసి వెళ్ళిపోయారండి. ఆ గత్యంతరం లేని వాళ్ళే ఉన్నారండి. ఆయన కూడా ఖాళీ చేసేయమంటున్నాడండి ఊరినైతే. ఇక్కడున్న ఎమ్మెల్యే కస్టోడియన్ మేడం దానికి, అతనే కాపలా కాస్తున్నాడండి. ఎవరైనా ఏదైనా వాళ్ళ బాధను చెప్పుకోనకెళ్తే ఇక్కడ పోలీసులతో కాపలా పెట్టేసి ఆ ఊరి నుంచి బయటికి పోనవుడు, ఎవరిని లోపలికి పోనవుడు. అంత దౌర్భాగ్యం అనిపిస్తున్నారు మేడం వాళ్ళు. చెప్పండి తల్లి, మీ సమస్యనే అమ్మ వింటా ఉన్నారు. పరిస్థితి అయితే అలాగే ఉందండి. మరి నెహ్రూ గారు గెలిచాక ఒక్కసారి కూడా వచ్చి ఊళ్ళో ఎలా ఉంది వాతావరణం ఎలా ఉందని కూడా అడగలేదు మేడం. ఎంతమంది అమ్మా, ఎన్ని ఊర్లు, ఎంతమంది? మొత్తం అండి గోకారం మండలం గుమ్మలదొడ్డి, కోరుకొండ, అస్తాపురం, వెదురుపాక, బావుజీపేట 5 ఊర్లు ఉన్నాయండి మేడం. ఎంతమంది? మొత్తం 5 ఊర్లు ఉన్నామండి. మా ఊర్లో ఉంది మేడం ఫ్యాక్టరీ, చుట్టూ అయితే 5 ఊర్లు ఉన్నాయి మేడం. ఎంతమంది ఉంటారు తల్లి చుట్టూ? ఊరంతా పెద్దదని మనం 20,000 జనాభా దగ్గరలో ఉన్నారమ్మా. 4 గ్రామాలు అసలు భరించలేరాడు. ఆ 20,000 జనాభా. వచ్చేస్తుందమ్మా బాగా వాసన అయితే. రత్నాజీ గారు, ఈయన అక్కడ పెద్ద మనిషి మాట్లాడేందుకు సమస్యను చెప్పండి. 4 ఊళ్ళకి 20,000 మంది అండి. అక్కడ ఫస్ట్ అయితే అక్కడ 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి మేడం. ఆ గ్యాస్ ఫ్యాక్టరీ ఇంత ముందు అగ్గాత్తం వచ్చేసేవారండి, ఎవరైనా తీనిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత పైన ఏరియాలు సర్వే చేసి ఈ అసాగ వాళ్ళతోటి ఆ ల్యాండ్ కొనిపించారండి. ఆ ల్యాండ్ ఎక్కడంటే పంచాయతీ సైట్ అప్రూవల్ కానీ పంచాయతీ రూల్ కానీ లేదండి. ఇలా గ్యాస్ ఫ్యాక్టరీ అన్న వాళ్ళు అక్కడ పారిశ్రామిక వాడని దానికి పేరు పెట్టారండి. ఆ పారిశ్రామిక వాడని పేరు పెట్టిన తర్వాత ఆ వాడని వీళ్ళకి ఇచ్చేటకి 21 ఎకరం వీళ్ళకి పే చేశారండి. పే చేసిన తర్వాత వీళ్ళకి అయోమయం అయిపోయి ఆ 4 ఊళ్ళకి మయాన్ని స్మెల్ అండి. చీకటి పడితే పౌడర్ రాతదండి, మనుషులకి గత్యాంతరం అండి. ఇప్పుడు ఈ సొల్యూషన్ పోవాలంటే సముద్రంలో పంపాలండి వాటర్ని. ఆ వాటర్ని అక్కడ పంపకుండా అక్కడ భూమిలో పంపించి బోర్లు కొట్టి వేస్ట్ వాటర్ అంతా భూమిలో దింపుతాడు, బయటికి వెళ్ళకుండా. అది బోర్ల ద్వారా మళ్ళీ పైకి తోలి మళ్ళీ దీన్నే చేసి అదొక పెద్ద, మీకు తెలుగులో చెప్పాలంటే పెద్ద సారా ఫ్యాక్టరీ అండి. అది ఒక పెద్ద సారా ఫ్యాక్టరీ. అది ఫస్ట్ ఏమని చెప్పారంటే మీకు విత్తనాల ఫ్యాక్టరీ అని చెప్పారండి. విత్తనాల ఫ్యాక్టరీ అని చెప్పారు మేడం. అది విత్తనాలు కాదు, అది విత్తనాలు కాదు, మంచి విత్తనాలు, ఉత్తుల విత్తనాలు కాదు అని సారం చాలా ఎక్స్ప్లెయిన్ చేసామండి. అది కాదు, మీరు తప్పు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అది విత్తనాలు అంటున్నారు, మంచి విత్తనాలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ టోకరా ఇస్తున్నారని గుడ్డిగా నమ్మి ప్రజలు దాసోహం చేశారు. ఇప్పుడు అది ఫస్ట్ సారా ఫ్యాక్టరీ అని పూర్తిగా అర్థమయ్యి అక్కడ జనాలు చచ్చిపోవటం, పిల్లలకి అనారోగ్యాలు, పౌడర్ వేయటం, ఆ దగ్గు. ఇది నేను ఆ ఊర్లో ఒక బాధితుడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యాక్టరీని హుటాహుటిన తీసుకొచ్చారు మేడం. ఆ ఊరిలో కట్టేశారండి. ఈ ఒక పెట్రోల్ టెర్మినల్ అక్కడ డిస్ట్రిబ్యూటర్ కోసం అని చెప్పేసి అది SEZ లో పెట్టి ఆ ప్లేస్ ని ఖాళీ చేయించి హుటాహుటిని తీసుకొచ్చి ఊర్లోనే పెట్టేశారండి. 2023లో అప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేమందరం జెండాలతో పోయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావడానికి వీల్లేదు, ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడానికి వీల్లేదు, ఇది చాలా పొల్యూషన్ తో కూడుకున్నది, ఇక్కడ ప్రజలందరూ అనారోగ్యం పాలైపోతారని చెప్పేసి చాలా పోరాడితే మమ్మల్ని అందరినీ ఆ స్టేషన్లో వేసారు. ఆ పెద్ద ఆయన చూడండి పాపం, ఆయన కూడా స్టేషన్ లో రాత్రి అంతా ఉంచారండి మాతోని.
మైక్ మైక్ ఈ రోజుకి అక్కడ నాలుగూళ్ళ ప్రజలకి చాలా ఇబ్బంది మేడం. ఎంత ఇబ్బంది అంటే అండి, మీకు పిల్లలు ఉన్నారు చూడండి, దగ్గర పెట్టుకోండి. పిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళకి శ్వాస కూడా ఆడతాలేదండి. ముసలోళ్ళకి అయితే అసలు ఆడతాలేదండి. ఇంత క్రితం గ్యాస్ ఫ్యాక్టరీ అని చూడండి, ఆ గ్యాస్ ఫ్యాక్టరీ వాళ్ళు ఊళ్ళో మంట వేసినా, తారాజు వేసినా, ఉటావుటీని పెళ్లికి బాణసంచా కాల్చినా పెళ్లికి ఉటావుటీని వచ్చేవారండి. ఈ రోజు ఈ అశోక ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత వాళ్ళు అదలేదండి. ఊళ్ళో మంట ఎత్తే వచ్చేవారండి, లైట్లు ఎడిగితే వచ్చేవారండి, బాణసంచి కాలుతో వచ్చేవారండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారు సార్, మీకు తెలుసు అండి, ఒకసారి మేము వచ్చాం, మీకు తెలుసు, మీరు చేయొద్దని అన్నారు, బ్రేక్ అయిపోయాడు. అక్కడ ఉటావుటీని లెక్కపెట్టేసేసి ఎవరికి తెలియకుండా రాత్రి పంపేశారండి. ఈ రోజు మళ్ళీ మేము ఒకసారి డిసైడ్ చేసుకుని సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ చేస్తారని చెప్తే అక్కడ 24 hours 144 మరి ఇది వైసీపీ ప్రభుత్వం తెచ్చింది, మేడం ఇప్పుడు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? మేమే చేస్తాం, ఏదైనా మేమే చేస్తాం, మేమే ఎడజెత్తా ఉన్నారండి. నెహ్రూ గారు మేము తీసుకెళ్తాం, ఆయన వాళ్ళకి తొత్తు కింద తయారై ఏమి చేయకుండా స్లో మోషన్ అయిపోయారు. మేడం క్లియర్ గా చెప్పాలి అంటే ఆ వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిశ్రమను తీసుకొచ్చి అతని సొంత అవసరాల కోసం అయితేనేమి, వాళ్ళ మనుషుల కోసం అయితేనేమి ఈ దరిద్రాన్ని వాళ్ళు నెత్తి మీద పెట్టారండి. ఈ దరిద్రాన్ని ఇక్కడ ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత ఇతనికి ఒక ATM గా ఈ పరిశ్రమ ఉందండి. 5 నుంచి 10 కోట్ల రూపాయలు అతను ఆ ఫ్యాక్టరీ నుంచి లబ్ధి పొందాడని ప్రజలందరూ నమ్ముతున్నారు. అతను లబ్ధి పొంది ఇక్కడ ఏదైతే అమ్మా ఈ రాష్ట్రంలో ఇవాళ మరో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఫోర్టిఫైడ్ రైస్, వీళ్ళందరికీ ప్రోటీన్స్ తో కూడుకున్న ఏదైతే రైస్ ఇస్తున్నారో ఆ రైస్ ని ఈ నియోజకవర్గంలో గాని పక్క నియోజకవర్గంలో గాని ఈ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ రైస్ అంతా పీడిఎస్ రైస్ అంతా ఈ ఎమ్మెల్యే ఖరీదు చేసి పర్చేజ్ చేసి ఈ రైస్ ని ఆ పరిశ్రమకి సప్లై చేస్తున్నారండి. వాళ్ళకి 46 రూపాయలు బయట మార్కెట్లో ఈ రైస్ కొనుక్కోవాల్సిన అవసరం ఉందండి. ఈ పీడిఎస్ రైస్ ని ప్రొక్యూర్ చేస్తే 21 రూపాయికే దొరుకుతుందండి. ఈ రైస్ ని ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఈ జ్యోతిల్ నెహ్రూ అనే వ్యక్తి వాళ్ళ అనుచరులు ఈ రైస్ ని ప్రొక్యూర్ చేసి ఈ రైస్ ని ఈ పరిశ్రమకు సప్లై చేస్తున్నారు తల్లి. రైస్ బేస్డ్ యూనిట్ అమ్మ, దానికోసమే వాళ్ళ అనుచరులు అందరూ వ్యాపారం చేసుకునేదానికి ఈ దౌర్భాగ్యమైన పరిశ్రమని ఇక్కడ నడిపించి ఈ పేద ప్రజల అనారోగ్యాలకి కారణమవుతున్నారు తల్లి. ఎంత దౌర్భాగ్యం అనిపిస్తా ఉన్నారంటే ఆ 4 గ్రామాల ప్రజలు ఆ అనిపిస్తున్న దౌర్భాగ్యాన్ని మీకు ఆలోచన చేసి మీ మైండ్ లో పెట్టాలని వచ్చారు తల్లి. రైతులు మిగిలిన సమస్యలు పెట్టి కూడా మాట్లాడండి. అమ్మ గుమ్మల దొడ్డి విషయానికి సంబంధించి అమ్మ మైండ్ లోకి వెళ్ళింది, దాని మీద ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తారు. ఆవిడ మరో రాణి రుద్రమదేవి ఇందిరమ్మ అంశంలో పుట్టిన బిడ్డ, ఖచ్చితంగా మనకు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆవిడ మైండ్ లో పెట్టాలనుకున్నాం, మీరందరూ వచ్చారు, ఆవిడ మైండ్ లో పెట్టారు, మీరందరూ హాయిగా నిద్రపోవచ్చు. ఆ సమస్యని పరిష్కారం అయ్యే వరకు ఆవిడ భుజాన్ని వేసుకుని దాని మీద ఎక్సర్సైజ్ చేస్తారు, మనకేమి చింతలేదు. అలాగే మిగిలిన సమస్య థ్యాంక్ యూ మిగిలిన సమస్యలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి కానీ మీరు అందరూ కూడా మాట్లాడాలని చెప్పేసి అమ్మ చూస్తా ఉన్నారు. మాట్లాడండి, ఇంకెవరు మాట్లాడతారు వివిధ సమస్యల పట్ల? అన్నా గిట్టుబాటు ధర ఉందా? రైతులు బాగున్నారా? యూరియా దొరుకుతుందా? యూరియా దొరకట్లేదు. సుబ్బారావు గారు మాట్లాడండి. మరి చెప్పాలి కదా. మాట్లాడండి, మనకున్న సమస్యలు చెప్తేనే అమ్మకు తెలుస్తుంది. ఓయ్ దామోదర్ ఇక్కడ ఈయన